అంటే నన్ను నమ్మవా? 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 మ్యాగీ ప్లీజ్ నా మాట విను, పద వెళ్దాం. నిన్ను నమ్మడం ఈ జన్మలో జరగదు. నన్ను వదిలేసి వెళ్ళిపో. కొట్రా, నన్ను కొట్టారు కదరా గోప వాచిపోయేలాగా, వాడిని కొట్టండిరా. ఎక్కు ఎక్కదు. ఎక్కు. మ్యాగీ, అయ్యో అమ్మో, నా బ్యాగ్ని తీసుకెళ్ళిపోతున్నాడు. మ్యాగీ, ఓ మ్యాగీ. రేయ్, వాళ్ళు బైక్ ఎక్కి వెళ్ళిపోతున్నారా? పదండ్రా. రేయ్ ఆగు. ఏయ్. ఈ టైంలో ఎవరా నాయన? మా అయ్యో. రే, ఏమైందిరా? అదేంటి మాయ్యా, వచ్చిన వాళ్ళు మన వాళ్ళు కాదా? ఎవరొచ్చారా? ఏమో మావయ్య, నువ్వు చెప్పినట్టుగానే ఎవరో ముగ్గురు రౌడీ వెధవలు వచ్చారు. వచ్చిన వాళ్ళు మన వాళ్ళే అనుకొని చల్లరేగిపోదాం అనుకుంటే చేత కొట్టారు మావయ్య నన్ను. ఒరేయ్, వచ్చిన వాళ్ళు మనవాళ్ళు కాదురా. హా, 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 మన వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తూ ఇంకా మీరు రాలేదని నాకు ఫోన్ చేశారు. హా. మాయ్యా, వాళ్ళు మన వాళ్ళు కాదంటే మరి వచ్చిన వాళ్ళు ఎవరు మాయ్యా? ఒరేయ్, వాళ్ళ సంగతి పక్కన పెట్టు. అమ్మాయి ఎక్కడ్రా? హా, నాకిన ఆల్రెడీ ఆ వెంకిగడ ఎత్తుకెళ్ళిపోతున్నాడు మాయ్యా. హా? ఒరేయ్, అది అసలే తింగరదరా. అసలు మ్యాగీ నా వెంకీగాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కనుక్కో. హా, హా. ముందా పని చూడరా పో. అలాగే మాయ్యా. నాకే రేయ్, అది నా పిల్లరాదే రేయ్. తింగరోడు ఒక్క పని కూడా చేత కాదు వేధవకి. దిగు మ్యాగీ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? మ్యాగీ, లోపల జనాలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడైతేనే సేఫ్. రా వెళ్దాం. నేను రా. రాను, వదలు. లీవ్ మై హ్యాండ్. మ్యాగీ, ఐ సెడ్ మ్యాగీ, లీవ్. రా. ఏయ్ మ్యాగీ, రా. ఇక్కడెక్కడ ఉండుంటారా? మ్యాగీ, నా మాట విను. ఇంకాపుతావా నీ నాటకాలు? అబద్ధాలు చెప్పి చెప్పి నువ్వు అలసిపోవట్లేదేమో కానీ విని విని నేను విసిగిపోయాను. ఏం మాట్లాడుతున్నావు మ్యాగీ? నువ్వే రౌడీల్ని పెట్టి నువ్వే అటాక్ చేయించి కాపాడినట్టు నటించి నాకు దగ్గర కావాలని చూస్తున్నావా? మ్యాగీ, నువ్వు లేనిపోని ఊహించుకుని నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు రౌడీల్ని పెట్టాల్సిన అవసరం నాకేంటి? ఆ అవసరం నీకే ఉంది. ఆస్తి కోసం ఎంతకైనా దిగజారే తత్వం నీది. పదవి కోసం పాకులాడే బుద్ధి నీది. ఇదే నన్ను అర్థం చేసుకుంది. ఇప్పటికైనా అర్థమైంది నువ్వేంటో, నీ ఆలోచనేంటో. నమ్మి మోసపోయింది చాలదా? అది కాదు మ్యాగీ. మర్యాదగా చెప్తున్నాను, నీ మనుషుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. మ్యాగీ, అసలు వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు.
నేనొచ్చిందే నిన్ను కాపాడ్డానికి. నన్ను నమ్ము. అవునా? నన్నెందుకు చంపాలనుకుంటారు? నాకసలు శత్రువులే లేరు. ఇప్పుడు నాకున్న శత్రువులంటే అది నువ్వే. మాగి, నువ్వు నా ప్రాణం. అటువంటి నీకు హాని చేయాలని నేనెందుకు అనుకుంటాను? గతంలో కూడా నువ్వు స్టాక్ తీసుకురావడానికి వెళ్తుంటే నీ మీద ఇలాగే అటాక్ జరిగింది. మర్చిపోయావా? ఎటు వెళ్ళుంటారు వీళ్ళు? ఇప్పుడు కూడా నీ మీద ఏమైనా అటాక్ జరుగుతుందేమోనని డౌట్తోనే వచ్చాను. అదే నిజమైంది. చాలు. నువ్వు కల్పించి చెప్పిన ఈ కట్టు కథని నేనిప్పుడు నమ్మాలా? అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఏం చెప్తే నన్ను నమ్ముతావు? నువ్వు ఏం చెప్పినా ఎలా చెప్పినా నిన్ను నమ్మను. నీకు సాయం చేసే మనసుందని భ్రమపడ్డాను. కానీ నువ్వు గుండెకి గాయం చేసే మనిషివని అర్థం చేసుకున్నాను. మాగి, మాగి, మాగి. ఆ వెంకీగాడు ఎక్కడున్నాడు? వీడు మ్యాగీని ఎలా పడితే అలా లాగేస్తున్నాడు. ఏంటి నీ బాధ? ఇప్పుడు మనం బయటికెళ్ళి రిస్క్ చేయలేం. లోపలికి వెళ్ళాలంటే పాసులు కావాలి. అది నేను తెస్తాను. నువ్వు తెచ్చినా నేను రాను. మ్యాగీ, మనం బయటికి వెళ్ళలేము. వాదించడం మానేసి కాసేపు కామ్గా ఉండు. మిగిలిన మాటలు లోపలికి వెళ్ళాక అందు.